हिंदू देश के निवासी सभी जन्म एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है. జంట నగరాల్లోని లక్షలాది నిరుపేదలకు అనుక్షణం బ్రతుకుతో పోరాటమే. మౌలిక సదుపాయాలు కూడా కరువైన జీవితాలు గడుపుతున్న ఈ నిరుపేద కుటుంబాల్లో చాలామంది తమ పిల్లలను పాఠశాలలకు పంపించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. చదువు లేకుంటే చాలా కష్టమవుతుంది బతకడం. రోజు కూలి పని చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మా అమ్మ నాన్న బాగా చదివిస్తున్నారు. మాలాగా పని చేయకూడదని మట్టి పని చేయకూడదని మా పిల్లలు కూడా చదివించుకుంటున్నాం సార్. ఎందుకంటే పిల్లలు బాగా చదవాలని మాకు ఆశ ఉంది కదా, మేము చదువులేని వాళ్ళము. మా పిల్లలను మంచి చదువుకోవాలని మేము ఆశపడుతున్నాం. లాయర్ అయినా కానీ, డాక్టర్ అయినా కానీ, పోలీస్ అయినా కానీ అయితే నమ్మకం ఉన్నది. కానీ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పటికీ బ్రతుకుబండి లాగడమే కష్టమైన ఈ నిరుపేదలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించే సత్తా కానీ, హక్కుల కోసం పోరాడే ఓపిక కానీ లేదు. కానీ ఈ దేశ పౌరులుగా మనకి ఈ సమస్యను ఎదుర్కోవడంలో ఎంతో కొంత బాధ్యత ఉంది. ఈ ఆలోచన నుంచి పుట్టినదే ప్రాజెక్ట్ 511. ఎంవి ఫౌండేషన్ మరియు HRT8 సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, టాయిలెట్ సౌకర్యాలు కల్పించడం, విద్యార్థులు సౌకర్యంగా కూర్చోవడానికి కావలసిన టేబుల్స్ అందజేయడం మరియు తరగతి గదుల నిర్మాణం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. My grandmother name is Mallamma. My father's name is Yadagiri. Children are just fantastic. I mean, you really need to see them to believe it. They respond so well and they are so enthusiastic. I mean, I think children are just the same, whether they come from poverty line, below poverty line, or from, well-off families. Children are just the same. And here you see raw talent, which you can really tap. అలాగే విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించడం, మొబైల్ ల్యాబొరేటరీ ద్వారా సామాన్య శాస్త్రంలోని పలు విషయాలను తెలియజేయడం, మల్టీమీడియా పరికరాల ద్వారా బోధన చేయడం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. పలు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు మరియు వ్యాపారవేత్తలు తమ వంతు సాయం అందజేస్తూ ప్రాజెక్ట్ 511ని మరింత పటిష్టం చేస్తున్నారు. ప్రాజెక్ట్ 511 ద్వారా ఇప్పటికే ఎంతో కొంత సాధించాం, కానీ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. మార్పు ఒక్కరి వల్ల సాధ్యం కాదు. మనందరం తలొక చేయి వేస్తే సాధించలేనిదంటూ లేదు. మీరు కూడా ప్రాజెక్ట్ 511లో భాగం కావాలనుకుంటే సంప్రదించండి. के कोक न्यारी पपियों के टेक प्यारी, कोयल के कोक न्यारी पपियों के टेक प्यारी, गा रही तराना बुलबुल